Guys, welcome to Creature Venkatesh. గౌతమ్ గంభీర్ టీమ్ కోచ్గా ఉన్నప్పుడు యూ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్. మీరు అనుకోని చాలా చాలా గమ్మత్తులు జరుగుతుంటాయి. యాక్చువల్లీ నిన్న యూఏఈతో ఇండియా మ్యాచ్ ఆడినప్పుడు ఆ మ్యాచ్ విషయంలో మనకి పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. అంటే మ్యాచ్ మనం ఈజీగా గెలిచేస్తాం, వార్ వన్ సైడ్ అవుతుంది, వన్ సైడెడ్ గేమ్లో పెద్దగా ఏమీ మనం సాధించేది ఏం లేదన్న ఫీలింగ్ మనకు తెలుసు. అంత ఎక్సైట్మెంట్ ఏం జనరేట్ కాలేదు. కానీ దేర్ వాజ్ వన్ ఎక్సైట్మెంట్. టాస్ టైంలో ఎవరు టీంలో ఉంటారు ఎవరు ఉండరు అనే విషయంలో 8 o'clock మ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కాకుండా 7:30కి టాస్ పడే టైంలో అందరూ చాలా ఆసక్తిగా చూశారు. నేను కూడా చాలా పర్టికులర్ ఐ వాజ్ ఇన్ ఏ ఫంక్షన్, కానీ అక్కడ నేను అదే పనిగా టీవీ దగ్గరికి వెళ్ళి సౌండ్ పెట్టుకొని మరీ చూశాను. చూస్తే అర్థమైందంటే సంజు శాంసన్ ఉండడు అనుకున్న సంజు శాంసన్ హఠాత్తుగా టీంలోకి వచ్చేసాడు. హర్షదీప్ సింగ్ లేడు. లక్కీలీ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ ఉంటాడా, సంజు శాంసన్ ఉంటాడా, హర్షదీప్ సింగ్ ఉంటాడా లేదా, ఈ ముగ్గురు విషయంలోనే మనకి చాలా చాలా డౌట్స్ కనిపించినాయి. దాంట్లో లక్కీలీ కుల్దీప్ యాదవ్ వాజ్ దేర్, సంజు వాజ్ దేర్, బట్ హర్షదీప్ మిస్డ్ అవుట్. సో ఎవరికో ఒకరికి అన్యాయం జరిగింది. అంటే హర్షదీప్ ఆన్ మెరిట్ ఖచ్చితంగా ఉండాలి, టీంలో ఉండాలి. కానీ టీం కాంపోజిషన్ అనుకున్నారో ఏంటో మొత్తం మీద హర్షదీప్ని పక్కన పెట్టారు. ముగ్గురు స్పిన్నర్స్తో బరిలో దిగారు, ముగ్గురు వికెట్లు తీశారు, వేరే విషయం. అది యూఏఈ మీద మ్యాచ్ కదా. నెక్స్ట్ మ్యాచ్కి ఇదే కాంబినేషన్ ఉంటుందా అనేది కూడా మనకి సేమ్ అదే కాంబినేషన్ ఉండేట్టుగా కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో హర్షదీప్ మిస్ అవ్వడం చాలా చాలా అన్ఫార్చునేట్. సంజు శాంసన్ రావడం అనేది చాలా చాలా పెద్ద ఆశ్చర్యం. ఎందుకంటే ఇండియా నెట్ సెషన్స్ చేసినప్పుడు సంజు వాజ్ నోవేర్. సంజు మిగతా వాళ్ళు అందరూ బ్యాటింగ్ ఆడుతున్నారు, అందరూ బ్యాటింగ్ చేస్తున్నారు. అంటే మనకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చెప్తున్నాను, నేను ఐ వాజ్ నాట్ దేర్. అందరూ బ్యాటింగ్ చేస్తున్నారు. జితేష్ శర్మ వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, బ్యాటింగ్ చేస్తున్నాడు. సంజు ఎక్కడో బ్యాక్ సైడ్లో నెట్ వెనకాల ఏదో కొన్ని త్రోడౌన్స్ తీసుకున్నాడు. అసలు కొద్దిసేపు ఉన్నాడు, కొద్దిసేపు లోపలికి వెళ్ళిపోయాడు. కొంతమంది రిపోర్టర్స్ ఏమనుకున్నారంటే సంజుకి ఏమైనా ఇంజరీ ఉందా, ఎందుకంటే అతను రీసెంట్గా కేరళ క్రికెట్ లీగ్ ఆడిచ్చాడు, అక్కడ ఏమైనా గాయపడ్డా అని కూడా అనుమానం వచ్చింది. అంతగా అతను హీ వాజ్ నోవేర్ ఇన్ ది నెట్ ప్రాక్టీస్లో ఎక్కడ లేడు, అతను ఎక్కడా లేడు. ఏదో గౌతమ్ గంభీర్ అతనితో కాసేపు మాట్లాడు, కొంతసేపు వికెట్ కీపింగ్ గ్లోవ్స్ కొద్దిసేపు వేసుకొని అతను కనిపించాడు అని చెప్తున్నారు తప్పిస్తే అతను ఏమాత్రం ప్రాక్టీస్ చేయలేదు. అతను చేయని వాడు మరి హఠాత్తుగా ఎందుకు టీంలోకి వచ్చాడు? ఇట్ వాజ్ డెఫినెట్లీ ఎన్ ఆఫ్టర్ థాట్. లాస్ట్ మినిట్లో అతన్ని తీసుకొచ్చారు తెర మీదకి అనేది మనకు క్లియర్గా అర్థం. సరే తీసుకొచ్చారు, బాగానే ఉంది. సంజు శాంసన్ ఆడించారు, సంజు ఫ్యాన్స్ విల్ బి హ్యాపీ. కానీ అతను ఎక్కడ బ్యాటింగ్ చేస్తుండేవాడు? బ్యాటింగ్ చేస్తుంటే నంబర్ 5లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఒక వికెట్ పడింది, సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. మీరు అనొచ్చు మామూలుగా కాస్త ఎర్లీగా వికెట్ పడి ఉంటే సంజు వచ్చి ఉండేవాడేమో, ఆల్మోస్ట్ మనం విజయానికి చేరువుగా వచ్చినప్పుడు వికెట్ పడింది కాబట్టి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చాడని మీరు అనొచ్చు. దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మీరు ఎప్పుడైనా చూడండి, ఓపెనర్లు బరిలో దిగిన తర్వాత నెంబర్ 3 ప్యాడ్లు కట్టుకుని రెడీగా ఉంటాడు. కానీ మనం అభిషేక్ శర్మ 6లు 4లు కొడుతున్నప్పుడు మనం డగౌట్లో చూసింది ఏంటి? సంజు శాంసన్ వితౌట్ వేరింగ్ ఎనీ ప్యాడ్స్ ఆర్ గ్లవ్స్ ఆర్ హెల్మెట్ మామూలుగా కూర్చొని ఉన్నాడు. సో క్లియర్గా అర్థమవుతుంది అతను నెంబర్ 5లో ఆడుతాడు. అంటే నెంబర్ 4 వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. నెంబర్ 3 వాళ్ళే కాదు, నెంబర్ 4 వాళ్ళు కూడా ఆల్మోస్ట్ రెడీగానే ఉంటారు. అలా కాకుండా అతను మామూలుగా కూర్చొని ఉన్నాడంటే నెంబర్ 5లో ఆ నెంబర్ 6లో బ్యాటింగ్ చేయాలి అతను అని మనకు అర్థమైంది. అది రైట్ పొజిషన్ అతనికి కాదు కదా. అతను మళ్ళీ గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత అనండి, లేకపోతే T20 వరల్డ్ కప్ తర్వాత T20 అతను మొత్తం 43 T20 ఇంటర్నేషనల్స్ ఆడాడు సంజు శాంసన్. ఇప్పుడు యావరేజ్ 25 ఉంది. కానీ T20 వరల్డ్ కప్ తర్వాత జింబాబ్వేతో మనం సిరీస్ ఆడాం, అక్కడ మళ్ళీ అతను వచ్చాడు. అక్కడ ఓపెనర్గా ఆడలేదు, కానీ అక్కడ కూడా ఐ థింక్ ఓన్లీ ఒకసారి 5లో ఆడాడు, ఒకసారి 4లో, ఒకసారి 3లో బ్యాటింగ్ చేసినట్టున్నాడు. తర్వాత గంభీర్ వచ్చిన తర్వాత అతనికి ఓపెనర్గా ప్రమోషన్ ఇచ్చారు. ఓపెనర్గా ప్రమోషన్ ఇచ్చిన తర్వాత అసలు T20 వరల్డ్ కప్ తర్వాత 2024 T20 వరల్డ్ కప్ తర్వాత అతను 18 మ్యాచ్లు ఆడితే ఆ 18 మ్యాచ్లో అతను యావరేజ్ ఆల్మోస్ట్ 10 points, 10 runs ఎక్స్ట్రా ఉంది, 35కి చేరుకుంది. చాలా బాగా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేశాడు ఆ పీరియడ్లో. 3 సెంచరీలు చేశాడు. 5 మ్యాచ్ల్లో తేడాలో 3 సెంచరీలు చేశాడు. 2 బంగ్లాదేశ్కి అగేన్స్ట్ అనుకోండి, 1 సౌత్ ఆఫ్రికా అగేన్స్ట్. బట్ స్టిల్ వరుసగా 2 సెంచరీలు చేసిన మొట్టమొదటి T20 ఇంటర్నేషనల్స్లో వరుసగా 2 సెంచరీస్ మొట్టమొదటి ఇండియా బ్యాట్స్మెన్గా అతను రికార్డు పుస్తకాలు కూడా ఎక్కాడు. అంతా మనం దాంట్లో ఆ పీరియడ్లో 4 డకౌట్స్ కూడా ఉన్నాయి. ఈ 3 hundreds ఒక 50 మినహా మిగతా దాంట్లో పెద్దగా రన్స్ చేయలేదు. బట్ హీ హాజ్ షోన్ ప్రామిస్ దట్ హీ కెన్ be very good in this
పొజిషన్. ఓపెనర్గా అతను పనికొస్తాడు అనిపించాడు. కానీ మళ్ళీ ఇంగ్లాండ్తో జరిగిన లాస్ట్ సిరీస్లో 5 మ్యాచ్లో వరుసగా ఫెయిల్ అయ్యాడు ఓపెనర్గా. అన్నిసార్లు కూడా అతను షార్ట్ బాల్కే దొరికిపోయాడు. అది కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో బేసిక్గా ఏంటంటే అతను అంతకుముందు ఆడినప్పుడు అంతా కూడా అతన్ని కాస్త వెనక 5లోనో 6లోనో 4లోనో ఆడించినప్పుడు అతను పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ అతను ఎప్పుడు సక్సెస్ చవి చూశాడంటే అతనికి 3 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ ఈ 18 మ్యాచ్ల్లో వచ్చినాయంటే బికాస్ ఓపెనింగ్ స్లాట్ అతనికి సూట్ అయింది. సరే, ఇప్పుడు శుభ్మన్ గిల్ వచ్చాడు. శుభ్మన్ గిల్ ఓపెనర్గానే అతని రైట్ పొజిషన్ కరెక్టే, నేను ఒప్పుకుంటాను. సెలెక్టర్స్ లాజిక్ కూడా ఉంటుంది అక్కడ. ఏంటంటే సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కూడా కన్సిస్టెంట్ కాదు. అభిషేక్ శర్మ చాలా హై రిస్క్ గేమ్ ఆడతాడు, కొన్ని బ్రహ్మాండమైన షాట్స్ కొడతాడు, అలాగే అంత తొందరగా అవుట్ అయిపోతాడు. నేను యూఏఈ మీద కూడా అతను ఇంకా విక్టరీ దగ్గరికి వచ్చేస్తుంది కదా, నేను కాస్త మెల్లిగా నాట్అవుట్ ఆడుదామని అనుకోలేదు. మళ్ళీ ఒక పెద్ద షాట్ కోసం వెళ్ళాడు, అవుట్ అయిపోయాడు, డీప్గా క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం అనేది అతని స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ అది. సంజు కూడా అలాగే ఆడతాడు. సంజు కూడా అలాగే ఏరీ ఫేరీ షాట్సే కొడతాడు. సంజు కూడా ఇద్దరు అలాగే ఉంటే మనకి ఓపెనర్స్ తొందరగా అవుట్ అయిపోయే ప్రమాదం ఉంది. ఓపెనర్స్ ఏంటంటే T20 ఫార్మాట్లో కూడా ఒకరైనా కనీసం, మనం విరాట్ కోహ్లీ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ చూసాం మన గతంలో, ఒకరైనా కనీసం సాలిడ్గా ఆడాలి. సాలిడ్గా ఆడితే ఏంటంటే మిగతా బిగ్ హిట్టర్స్, పవర్ హిట్టర్స్ వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతుంటారు. సో ఆ రకంగా ఒక గ్లూ ఎఫెక్ట్, గ్లూ లాగా ఒక యాంకర్ అనేది T20లో సూట్ కాదు. బట్ శుభ్మన్ గిల్ లాంటి ఒక సాలిడ్ ప్లేయర్ ఉంటే మరో ఎండ్లో మనకి సూర్యకుమార్లు, అక్షర్ పటేల్ వీళ్ళందరూ ఉంటారు, శివం దుబేలు అండ్ అభిషేక్ శర్మలు, వీళ్ళు బిగ్ హిట్టింగ్ చేసుకుంటూ వెళ్తారు అనేది సెలెక్టర్ లాజిక్. సంజు శాంసన్ కూడా ఇన్కన్సిస్టెంట్, అభిషేక్ శర్మ ఇన్కన్సిస్టెంట్, మే నాట్ సూట్ ద ప్లాట్ అనేది వాళ్ళ ఐడియా. సో శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేస్తున్న బాగానే ఉంది. బట్ సంజు ఆడాలంటే నెంబర్ 3లో ఆడాలి కదా. సంజు నెంబర్ 3 ఇస్ ద రైట్ పొజిషన్. కానీ నెంబర్ 3లో ఆడించినప్పుడు అతనికి కేవలం నాకేమనిపించిందంటే, ఐ కుడ్ బి వెరీ మచ్ రాంగ్, బట్ నాకేమనిపించిందంటే ఆల్రెడీ శ్రేయస్ అయ్యర్ని టీంలో పెట్టకపోవడం వల్ల చాలా క్రిటిసిజం వచ్చింది. ఇప్పుడు సంజు శాంసన్ కూడా మరి అతను అశ్విన్ పాడ్కాస్ట్లో కూడా చెప్పేశాడు. ఎందుకంటే గౌతమ్ గంభీర్ నాతో ఇలా అన్నాడు, నేను శ్రీలంకలో వరుసగా 2 సార్లు డక్అవుట్ అయినప్పుడు, 2 సార్లు డక్అవుట్ అయితే ఏముంది, నువ్వు 21 సార్లు డక్అవుట్ అయినా సరే నిన్ను టీంలో కంటిన్యూస్గా పెడతాను అని చెప్పి గౌతమ్ గంభీర్ నాకు ప్రామిస్ చేశాడని అతను పాజిటివ్గానే చెప్పాడు. కానీ అదేంటంటే అది డెఫినెట్లీ దట్ మస్ట్ హ్యావ్ ఎంబారస్డ్, కొంచెం ఎరకాటంలో పెట్టింది గౌతమ్ గంభీర్. సో తన మాట నిలబెట్టుకోవాలి. తర్వాత ఆల్రెడీ బదనాం అయిపోయాము శ్రేయస్ అయ్యర్ని, తర్వాత జైస్వాల్ లాంటి ప్లేయర్ని డ్రాప్ చేసి హర్షిత్ రాణాని టీంలో పెట్టి, సో సంజు శాంసన్ని ఎలాగైనా ఆడిద్దాం. యూఏఈతో ఎలాగో బ్యాటింగ్ రాదని అందరికీ తెలుసు. సో నెంబర్ 4లో ఆడినా, నెంబర్ 5లో అతను స్లాట్ చేసిన బ్యాటింగ్ రాదు, వచ్చినా ఒక 5-6 డెలివరీస్ మాత్రం వస్తుంది అని చెప్పి అతన్ని నెంబర్ 5లో పురజనుల కోరికపై, మా చిన్నప్పుడు పురజనుల కోరికపై సినిమాని మరీ వేస్తున్నాము, లేకపోతే పురజనుల కోరికపై నాటక ప్రదర్శన మరొకసారి వేస్తున్నాము మా చిన్నప్పుడు మైకుల్లో అనౌన్స్ చేశారు. అలాగే ప్రేక్షకుల డిమాండ్, లేకపోతే ఫ్యాన్స్ డిమాండ్ మేరకు అతన్ని టీంలో పెట్టారు తప్పిస్తే, లాస్ట్ మినిట్లో జితేష్ శర్మ అని అనుకుని కాంబినేషన్ ఆఖరి నిమిషంలో మార్చేసి అతని టీంలో పెట్టారు తప్పిస్తే మరో కారణం మనకి కనబడలేదు. చాలా గమ్మత్తుగా అతని టీంలోకి వచ్చాడు. వచ్చి కూడా ఏంటి ఉపయోగం? ఇవాళ అతని ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ కాదు. సరే, ఈ ఏషియా కప్ అంతా అతను నెంబర్ 5లో ఆడతాడు. ఎన్ని నెంబర్ ఆఫ్ బాల్స్ ఆడతాడు మీరు చూడండి. ఏషియా కప్లో అన్ని మ్యాచ్లు ఆడతాడో లేదో తెలియదు. ఆడినా కూడా వాట్ టైప్ ఆఫ్ బ్యాటింగ్ హీ విల్ గెట్, ఎంత బ్యాటింగ్ వస్తుంది అతనికి. పోనీ నెంబర్ 3లో తప్ప ఎక్కడ ఆడించినా కూడా హీ విల్ నాట్ గెట్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ బ్యాటింగ్. అది అతనికి సూట్ అయ్యే రోల్ కాదు. హీఈస్ నాట్ ఎ ఫినిషర్ బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ ఇమాజినేషన్. అతను ఫినిషర్ కానే కాదు. అలాంటప్పుడు అతన్ని ఏ స్లాట్లో ఆడిస్తారనేది అది అతనికి అన్యాయం చేయడమే. లేకపోతే పక్కన పెట్టి జితేష్ శర్మ ఇస్ గుడ్ ఫినిషర్, అతను ఆడించుకోండి. మీరు ఏదో పబ్లిక్ క్రిటిసిజానికి జడిసి, లేకపోతే ఆ క్రిటిసిజాన్ని తప్పించుకోవాలన్నట్టుగా ఏదో పొలిటీషియన్స్ లాగా ఆలోచించి టీంలో పెట్టాల్సిన అవసరం లేదు. అతను టీంలో ఆడిస్తే అతను డీసెంట్గా అతన్ని కరెక్ట్ పొజిషన్లో ఆడించండి. ఎందుకంటే సంజయ్ బాంగర్ కూడా ఒక షోలో చెప్పాడు, క్రికెట్ ఫోలో అనుకుంటా. అతను ఏం చెప్పాడంటే, సంజు శాంసన్ ఈజ్ నాట్ ఏ మిడిల్ ఆర్డర్ ప్లేయర్. ఎందుకంటే మేము అతని అపోజిషన్ అంటే సంజయ్ బాంగర్ వాజ్ విత్ ఆర్సీబీ కానీ అలాంటి ఉన్నప్పుడు అతను కోచ్గా ఉన్నప్పుడు అతను ఏమనుకున్నాడంటే, వాళ్ళు ఏమని ఆలోచించేవారంటే, సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్లో వస్తే స్పిన్నర్స్ని అతని మీద ప్రయోగించాలి. ఎందుకంటే హీస్ సెట్ అంటే సస్పెక్ట్ అగేన్స్ట్ లెగ్ స్పిన్. మన గతంలో హసరంగా కూడా వరుసగా అవుట్ అవడం చూసాం మనం. లెగ్ స్పిన్ ఆడడంలో కొంచెం ఇబ్బంది పడతాడు. సో సంజు శాంసన్ని మనం
స్పిన్నర్స్ మీద అతని మీద ప్రయోగించాలి, స్పిన్నర్స్తో అతని మీద అటాక్ చేయాలి అని చెప్పి అనుకుంటారు. సో హీఈస్ గుడ్ వెన్ ది బాల్ కమ్స్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్. అదే మనకి డబ్ల్యూఈ రామన్ కానీ శ్రీకాంత్ కానీ చెప్పడం. అతన్ని నెంబర్ 4లో ఆడించడంలో మీనింగ్లెస్ అని చెప్పి శ్రీకాంత్ అంటాడు, మన కృష్ణమాచారి శ్రీకాంత్. ఆయన ఏమంటాడంటే అతన్ని ఆడించి దే ఆర్ మేకింగ్ వే ఫర్ శ్రేయస్ అయ్యర్ టు కమ్ టు ది టీమ్. సో అక్కడ ఫెయిల్ అవుతాడు, అతని ప్లేస్లో శ్రేయస్ అయ్యర్ టీంలోకి తీసుకురావడం ఈజీ అవుతుంది అన్నట్టుగా అదొక థియరీ అతను చెప్పాడు. రామన్ కూడా ఏం చెప్పాడంటే నెంబర్ 5 బ్యాట్స్మెన్ కాదు అతను. తన యూట్యూబ్ ఛానల్లో డబ్ల్యూవి రామన్ ఏమంటాడంటే అతను నెంబర్ 5లో ఆడే ప్లేయర్ కాదు అతను అని చెప్పి. నెంబర్ 5లో ఆడించడం వల్ల యూఆర్ డూయింగ్ జస్టిస్ ఫర్ సంజు శాంసన్ అనే వాళ్ళకి ఇప్పుడు దే మస్ట్ బి ఫీలింగ్ ఇన్జస్టిస్. ఎందుకంటే సంజు శాంసన్ ఈస్ నాట్ ఫిట్ టు ప్లే ఎట్ నెంబర్ 5. ఈవెన్ అశ్విన్ హూ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ ఒక అశ్విన్ ఈజ్ లైక్ ఏ పెద్దన్న లాంటి వాడు ఫర్ సంజు శాంసన్. అతను కూడా తన యూట్యూబ్ ఛానల్ ఏం చెప్తాడంటే సంజు శాంసన్ 5లో ఆడితే నెంబర్ 3లో ఓపెనర్గానే ఆడాలి అంటాడు. తనైతే మరీ రాజీపాట ఓపెనర్గా ఆడాలి, లేకపోతే నెంబర్ 3లో ఆడాలంటే చెప్తున్నాడు అశ్విన్ కూడా. సో ఈజ్ ఇట్ కరెక్ట్ టు స్లాట్ హిమ్ ఎట్ నెంబర్ 5? అది నా ప్రశ్న. దానివల్ల ఎవరికి ఉపయోగం? టీంకి ఉపయోగం లేదు, అతనికి ఉపయోగం లేదు. నేను చెప్పేది టీంకి ఏమాత్రం ఉపయోగం లేదు, అతనికి కూడా ఏమాత్రం ఉపయోగపడదు, అతని కెరియర్ కూడా. ఏదో అతన్ని మేము కంటిన్యూస్ రన్ ఇచ్చాము, నేను అన్నాను కదా 21 సార్లు డక్అవుట్ అయినా నీకు టీంలో కంటే రాజకీయ నాయకులు చేసిన వాగ్దానాన్ని నిలుపుకున్నట్టుగా నేను ఆ గ్యారంటీలు ఇచ్చాను, ఈ గ్యారంటీలు ఇచ్చాను చెప్తారు కదా, వాటి కోసం ఏదో ఒకటి 2 ఇచ్చి మళ్ళీ ఫేస్ సేవింగ్ లాగా అంతమించి నాకేం కనిపించట్లేదు దాంట్లో. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ కుల్దీప్ యాదవ్ హస్ ప్లేడ్. అండ్ కుల్దీప్ యాదవ్ ఒక డెలివరీ ఎవరికో నాకు యూఏ బ్యాట్స్మెన్ గుర్తులేదు, ఒక గుగ్లీ బ్యాంబూజల్డ్ అంటారే పూర్తిగా బురిడి కొట్టించాడు, ఏం అర్థం కాలేదు అతను. ఆ గుగ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ డెలివరీ బెస్ట్ బాల్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ బాల్ ఆఫ్ ఏషియా కప్ సోఫార్ అయిపోయి అనుకున్నాను. సో కుల్దీప్ యాదవ్ ఎంత మంచి బౌలర్, ఎలాంటి బౌలర్ని మనం మిస్ అయ్యి ఉండేవాళ్ళం. సో ఓకే, హర్షదీప్ సింగ్ పక్కన పెట్టడం వల్ల నాకు చాలా అన్హ్యాపీ అనిపించింది, కానీ హర్షదీప్ కూడా ఉంటే బాగుండేది. మీకు శివం దుబే అవసరమా ఈ మ్యాచ్లో? శివం దుబేకి మీకు నెంబర్ 3 తర్వాత బ్యాటింగే రాలేదు. వాళ్ళు 4.5 ఓవర్లు మీరు బ్యాటింగ్ చేసినప్పుడు శివం దుబే బస్లో హర్షదీప్ని ఆడించుంటే బాగుండేది కదా. కానీ శివం దుబే బౌలింగ్ చూద్దాం అనుకున్నారు, ఏంటో అతను బౌలింగ్ బాగానే చేశాడు, అతను పర్లేదు. కానీ అతని బౌలింగ్ విల్ ఇట్ బీ యాజ్ ఎఫెక్టివ్ అగేన్స్ట్ పాకిస్తాన్ ఆల్సో? కొంత నా బౌలింగ్లో ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాను, మార్నింగ్ మార్కల్ ఇచ్చిన సలహాలతో స్లోయర్ వన్స్ మీద నేను ఫోకస్ పెట్టాను. తర్వాత నేను బౌలింగ్ చేసేటప్పుడు వైడ్ ఆఫ్ ది క్రీస్ వచ్చి బౌలింగ్ చేస్తున్నాను కూడా శివం దుబే చెప్పాడు. మనం అతను వేసిన 2 ఓవర్లు డీసెంట్ ఓవర్స్, బట్ అతని మీడియం పేస్ అంత ఎఫెక్టివ్గా ఉంటుంది పాకిస్తాన్కి అగేన్స్ట్ అనేది డౌట్. థర్డ్ సిమ్మర్గా అతను పనికొస్తారు అనేది. బట్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేసిన విధానం అద్భుతంగా అనిపించింది. సో అతను ముఖ్యంగా యూఏఈ లాంటి ప్లేయర్స్ అతన్ని పిక్ చేసే పరిస్థితి ఏమాత్రం ఉండదు. మనం ప్రివ్యూలో కూడా అదే చెప్పుకున్నాం. అతను కానీ వరుణ్ చక్రవర్తి కానీ దే ఆర్ టూ మచ్. వాళ్ళకి ఏదో పిచ్చక మీద బ్రహ్మాస్త్రం లాంటి వాళ్ళు. సో అది పరిస్థితి. ఇంకోటి ఏంటంటే క్రౌడ్ లేకపోవడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఫస్ట్ మ్యాచ్లో అయితే అబుదాబి మ్యాచ్లో ఏదో ఆఫ్ఘనిస్తాన్ సపోర్టర్స్ ఒక 4-5 జెండాలు పట్టుకుని కనిపించారు. ఎవ్వరు ఒక నాట్ ఈవెన్ సింగిల్ సోల్ ఫస్ట్ మ్యాచ్కి అయితే. సెకండ్ మ్యాచ్ ఇండియా ఆడుతుంటే కూడా ఇండియాలో అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్స్ లేకపోవడం వలన, లేకపోతే జనరల్గా మనకి క్రౌడ్స్ రాకపోవడం నాకు అర్థం కాలేదు, ఏమాత్రం అర్థం కాలేదు. సో సర్ప్రైజింగ్, రియలీ సర్ప్రైజింగ్ దట్ క్రౌడ్స్ ఆర్ మిస్సింగ్. చాలా తక్కువ మంది వచ్చారు. ఇండియా ఒక T20 మ్యాచ్ ఆడి, 1 డేకి ఆడినా, టెస్ట్ మ్యాచ్లో ఆడినా క్రౌడ్ లేదంటే అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో మన వాళ్ళు ఎక్కడ ఆడినా సరే క్రౌడ్స్ పెద్ద సంఖ్యలో వస్తారు. యూఏఈతో కాదు, ఏ టీంతో ఆడినా. కొంతమంది ఏమంటారంటే మ్యాచ్ ఎక్కువసేపు జరగదు అనుకున్నాం, ఒకవేళ మా వర్క్ ముగించుకొని వచ్చేసరికి మ్యాచ్ అయిపోతుంది. అలాగే అయింది కరెక్ట్గా, అది కూడా అయింది కరెక్టే, కానీ చాలా తక్కువ క్రౌడ్ వచ్చారు. ఇంకోటి ఏంటంటే ఈవెన్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సోల్డ్ అవుట్ అవ్వలేదంట. ఇప్పుడు మ్యాచ్లు ఇంకా టికెట్స్ ఆర్ అవైలబుల్. టికెట్స్ చాలా హైలీ ప్రైస్డ్, అంటే మన రూపీస్లో 10,000తో స్టార్ట్ అయితే 2.5 లక్షల వరకు. అంటే ఆ విఐపి బాక్సులు ఉంటాయి, 2.5 లక్షలు అంట ఒక్కొక్క బాక్స్. టికెట్ మామూలు టికెట్ స్టార్టింగే 10,000 రూపాయలు. అది ఎవరికైనా, ఈవెన్ గల్ఫ్లో, దుబాయ్లో కాస్త రిచ్ పీపుల్ ఉంటారు అనుకున్నా సరే దట్ ఈస్ హై అమౌంట్, పెద్ద అమౌంట్. మన ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళంతా కూడా హ్యాండ్ టు మౌత్ పీపులే ఉంటారు. వాళ్ళు అక్కడ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ, ఏదో ఇంటికి డబ్బులు పంపించుకుంటూ, ఏదో తమ పబ్బం కట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి 10,000 రూపాయలు పెడితే టికెట్, సరే టికెట్ రేట్లు ఎక్కువ పెట్టడం తప్పే, కానీ క్రౌడ్ రావట్లేదు. కనీసం తక్కువ రేట్లు పెట్టి టోర్నమెంట్లో క్రౌడ్స్ వచ్చేలా చేయాలి కదా. బీసీసీఐ ఇస్ ది ఆర్గనైజర్. దిస్ ఈజ్ రియలీ సర్ప్రైజింగ్. ఏదో డబ్బులు అనుకోవాలన్నట్టుగా మాట్లాడితే, ఈవెన్ ప్రతి దాన్ని కమర్షియలైజ్ చేస్తే దట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. సో క్రౌడ్ లేకుండా మ్యాచ్ చూస్తుంటే, నిన్న నాతో పాటు నేను ఫంక్షన్లో ఉన్నాను కదా,
అక్కడ కొంతమంది అంటున్నారు ఏంటి క్రౌడ్ లేదు వాళ్ళకి ఎలా ఎలా ఆడతారు, వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందా ప్లేయర్స్ కంటే. ప్లేయర్స్కి అయితే అలవాటు అయిపోయింది, ఎక్కడ తీసుకెళ్ళి మీరు ఏ అంటార్కిటికా మ్యాచ్ పెట్టినా మన వాళ్ళు ఆడేస్తారు. టీవీ కనెక్షన్ ఉంటే చాలు, టీవీ ప్రేక్షకులు చూస్తుంటే చాలు అన్నట్టుగా ఆడుతున్నారు. బట్ రియలీ క్రౌడ్ లేకపోవడం అనేది ముఖ్యంగా చాలా చాలా ఆశ్చర్యంగా బాధగా కూడా అనిపించింది. మరి సంజు బ్యాటింగ్ గురించి ఇలా క్రౌడ్స్ లేకపోవడం గురించి మీరే అనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.